100 ఇయర్స్ బ్రతకడం ఎలా? ఈ ప్రపంచంలో ఉన్న 8 బిలియన్ పాపులేషన్‌లో 2/3 మంది ఏదో ఒక రోగంతో చచ్చిపోతున్నారు. సంజీవని లేకుండానే సెంచరీ ఎలా కొట్టాలి? మన భూమి మీద ఉన్న కొన్ని ఊర్లలో మాత్రం జనాలు కొన్ని వందల ఏళ్లుగా 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతుకుతున్నారంట. సో ఈ ఏరియాలన్నిటిని సైంటిస్టులు బ్లూ జోన్స్ కింద పేర్లు పెట్టారు. జపాన్‌లో ఒకినావా, ఇటలీలో సార్డీనియా, కోస్టారికా, గ్రీస్. ఒకటి ఐలాండ్, ఇంకోటి కొండల ప్రాంతం, ఒకటి రిమోట్ పల్లెటూరు, ఇంకోటేమో అర్బన్ సిటీ. ఒకదానికోటి సంబంధమే లేదు. ఎలా ఇక్కడ వాళ్ళు ఇన్నేళ్ళు బతుకుతున్నారు అని చెప్పి ఈ మిస్టరీని ఛేదిద్దామని చెప్పి కొంతమంది సైంటిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో దీని మీద ఒక డీటెయిల్డ్ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అది నేను చూశాను. ఈ పాయింట్స్ అని మనం కూడా ఫాలో అయితే ఏమో మనం కూడా డిసీజులు రాకుండా 100 ఏళ్ళు బ్రతకచ్చేమో అని చెప్పి ఈ విషయాన్ని అందరికీ చెప్తున్నారు. సో ఈ డాక్యుమెంటరీ నేను చూసి నేను కూడా నాకు ఈ పాయింట్లన్నీ బాగా నచ్చి అందరికీ తెలియాలని చెప్పి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ తో ఈ వీడియో చేస్తున్నాను. మెడిసినల్ బెనిఫిట్స్ ఉండే ఫుడ్. ఓకినావా అనేది జపాన్ లో ఒక పల్లెటూరు. సౌత్ టోక్యోకి 900 మైళ్ళ దూరం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీ కొట్టిన వాళ్ళలో భూమి మీద టాప్ నంబర్ ఉంది ఈ ఊర్లోనే. ఇక్కడ వాళ్ళలో వీళ్ళ టోటల్ పాపులేషన్ మీద జస్ట్ చిన్న ఫ్రాక్షన్ అంత మాత్రమే డయాబెటీస్ ఉంది. అండ్ కేవలం 1/5 ఆఫ్ ద పాపులేషన్ కి మాత్రమే గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నాయి. డిమెన్షియా కూడా చాలా 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 తక్కువ ఉంది. అది కూడా ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. మేబీ మగాళ్ళు బయటకి ఏం చెప్పుకోరు కదా, స్ట్రెస్ అంతా లోపలే పెట్టుకుని వాళ్ళకి క్రియేట్ చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలి ఎక్కువ ఆలోచించేసి మేబీ దాని వల్ల అయి ఉంటది. ఆడవాళ్ళ మనసులో ఏం దాచుకోగా అన్ని బయటకు చెప్పేస్తాం. మనం తీసుకున్న డైట్ లో మెడిసినల్ పవర్ ఉంది కాబట్టి మనుషులకి డిజైన్ చేసే ఫుడ్ తింటే మనకి రోగాలు రాకుండా 100 ఏళ్ళు ఈజీగా బతుకుతాం. అయితే మిగతా జపాన్ తో పోలిస్తే ఈ ఏరియాలో మాత్రం ఎందుకు అంతలాగా బతుకుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అసలు ఏం తింటారు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మాంసం, గుడ్లు, చేపలు ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ మీద టోటల్ గా 1 to 3% మాత్రమే తింటారంట. మిగతా అంతా ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ధాన్యాలు, నట్స్ ఇవి తింటారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసింది ఏంటంటే ఈ ఏరియాలో వాళ్ళు స్వీట్ పొటాటో, పర్పుల్ స్వీట్ పొటాటోలు ఎక్కువగా తింటారంట. స్వీట్ పొటాటోలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బోల్డంత ఫైబర్ ఉంటది. బ్లూబెర్రీస్ కంటే కూడా 150% యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో ఎక్కువ ఉంటాయి. చాలా భయంకరమైన రోగాల నుంచి కాపాడే శక్తి దీంట్లో ఉంటుందంట. సో 70% వీళ్ళ డైట్ లో ఇదే ఉంటుంది. మిగతా జపాన్ లో వేరే ఊర్లో వాళ్ళు ఈ స్వీట్ పొటాటోల్ని కేవలం 3% మాత్రమే తింటారంట. అలానే స్వీట్ పొటాటో మాత్రం తినేస్తే ఇలా 100 ఏళ్ళు బతికేస్తారని చెప్పట్లేదు. ప్రతి ఫుడ్ కి దానికి ఒక వాల్యూ ఉంది. సో అన్ని కలిపి తింటే అది మొత్తం మన ఆయుష్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకినావా ఏరియా ఐలాండ్ అవడం వల్ల ఇక్కడ సముద్రంలో సీవీడ్ ఎక్కువగా దొరుకుతుంది. వీళ్ళు సీవీడ్ ఎక్కువగా తింటారు. సో సీవీడ్ లోని మన బాడీలో హీట్ ని లాగేసే శక్తి ఉంది. అలాగే ఇక్కడ కాకరకాయలు కూడా బాగా దొరుకుతాయంట. సో వీళ్ళు కాకరకాయలు ఎక్కువగా తినడం వల్ల వీళ్ళలో డయాబెటీస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా తినేది టోఫు, మేడ్ ఫ్రమ్ సోయాబీన్స్. దీంట్లో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, చాలా రకాల క్యాన్సర్స్ ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళు సోయాని వాళ్ళ డేలో 3 ounces అయినా తింటారట, ఇంక్లూడింగ్ టోఫు. దీంట్లో మంచి గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయి. సో వీళ్ళు మెడిసినల్ బెనిఫిట్స్ ఉండే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల వీటిలో ఉండే బెనిఫిట్లన్నీ వాళ్ళకి దొరికి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పి నమ్ముతున్నారు. తర్వాత పాయింట్, లో క్యాలరీస్. ఏం తింటున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తింటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక యావరేజ్ అడల్ట్ చూస్తే పర్ డే 2000 క్యాలరీలు తినాలి. కానీ చాలా మంది బయట తినడం వల్ల, ఈ జంక్ ఫుడ్స్ వల్ల 3600 క్యాలరీల దాకా ఎలా లేదన్నా బాడీలోకి వేసేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చిన్న బర్గర్ తీసుకున్నారు అనుకోండి, అదొక 700 క్యాలరీలు ఉంటుంది. తినడానికి ఎంతసేపు పడుతుంది? 1 minute లో కడుపులోకి వెళ్ళిపోద్ది హాంఫర్ట్. అదే ఇక్కడ ఓకినావాలో వాళ్ళు ఇన్ని వెజిటేబుల్స్ వేసుకొని, టోఫు వేసుకొని దాన్ని స్టిర్ ఫ్రై లా చేసుకొని తింటారు. అండ్ రకరకాల సూప్స్ చేసుకొని తాగుతారు. సో ఇదేంటంటే కంపేర్ టు ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, తినడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ వన్స్ లోపలికి వెళ్ళాక మన కడుపు ఫిల్ అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల. కంపేర్ టు ఫాస్ట్ ఫుడ్స్ కంటే మనం తక్కువ తింటాం అండ్ అది లో క్యాలరీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మూడోది హరహచిబు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ తినే ముందు ఒక మంత్రం జపిస్తారు. అదేంటంటే హరహచిబు. అంటే మీనింగ్ ఏంటంటే మనకి కడుపు ఎప్పుడైతే 80% నిండిపోతుందో అప్పుడు మనం ప్లేట్ దగ్గర నుంచి లేచిపోవాలి, తినకూడదు. కడుపుని టాప్ వరకు కూడా కుక్ చేసుకోకూడదు అనమాట. మన ఫ్యామిలీస్ లో చాలా మంది ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, మిగిలిపోతుంది అని చెప్పి తినేయాలి, అన్నం ఉంచుకోకూడదు అని చెప్పేసి మిగిలిపోయిన అన్నం కూర తినేస్తారనమాట. సో అలా ఎప్పుడు చేయకండి. డస్ట్బిన్ లో పడేయడానికి ఇష్టం లేక మన కడుపుని డస్ట్బిన్ గా చేసుకొని మిగిలిపోయిన ఫుడ్ మనం తినేస్తాం. అలా మనం ఎప్పుడు చేయకూడదు. మీకు ఎంత సరిపోతుందో అంత ఫుడ్ ప్లేట్లో పెట్టుకోండి. ఒకవేళ
ఒకవేళ మీరు అనుకోకుండా ఎక్కువ వండేసుకున్నట్టయితే, మిగిలిపోతున్నట్టయితే దాన్ని తీసుకెళ్ళి తిండి లేనోళ్ళకో, లేదంటే ఆకలితో పడుకున్నోళ్ళకో ఇవ్వండి. బయటికెళ్తే చాలా మంది ఉంటారు. అంతేగాని మీ కడుపుని డస్ట్‌బిన్‌లా మాత్రం చేయకండి. అది చాలా డేంజరస్. అవసరానికి మించి ఎక్కువ తింటే ఏమవుతుందంటే, కడుపులో మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. అది మనకి సరిగ్గా ఫుడ్ డైజెస్ట్ చేయడానికి దానికి స్పేస్ ఉండదనమాట. స్పేస్ లేక అది 100% మనం తిన్నది మొత్తం అరగదీయదు. సగం ఉంచేస్తుంది లోపల. అప్పుడు మనకి రోగాలనేవి స్టార్ట్ అవుతాయి. మన బాడీలో అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఏది అనంటే అది మన కడుపు. అంటే డైజెస్టివ్ సిస్టమ్. అందుకే మన ఆయుర్వేదాలో కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్‌ని ఫైర్ అంటే అగ్నితో పోలుస్తారు. మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయితాయి. కాబట్టి ఈ కడుపుని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి 100 ఏళ్ళు చాలా హాయిగా గడుస్తుంది. ఎప్పుడు మనం ఇక్కడే చూస్తాం. అంటే మన నోటికి ఉండే టేస్ట్ వరకే చూస్తాం. కాదు. మీరు ఇక్కడ కోసం ఆలోచించకండి. మీరు మన కడుపు కోసం ఆలోచించండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం లోపలికి పంపిస్తారో పంపిస్తే అది మిమ్మల్ని తర్వాత కాపాడుతుంది. సో, ఓకినావాలో జనాలు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు 80% కడుపు ఫిల్ అయిపోతే ప్లేట్‌ని తోసేస్తారు. వాళ్ళ దగ్గర పెట్టుకోరు, తినరు. సో, ఆల్రెడీ వాళ్ళు మంచిగా ఇంట్లో వండుకొని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తింటారు. అండ్ ఇలా 80% మాత్రమే తినడం వల్ల తినాల్సిన దానికంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ తక్కువ క్యాలరీస్ తింటున్నారు. సో, దానివల్ల ఇక్కడ వాళ్ళు ఎవరిలో కూడా దెబ్బగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. 4 బ్యాలెన్స్. ఫుడ్ సంగతి చూసాం. ఇప్పుడు లైఫ్ స్టైల్ సంగతి చూద్దాం. వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ లివ్ చేస్తారు? 94 ఏళ్ల ముసలావిడ సూదిలో దారం గుచ్చి బట్టలు కుడుతుంది. ఎవ్వరి సాయం లేకుండా. జస్ట్ 50 ఏళ్ల దాటిన పేరెంట్స్ మాత్రం సూదిలో దారం ఎక్కించలేరు. వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి. 30 ఏళ్ళకి మనలాంటోళ్ళం కిందన కూర్చోలేం. మటన్ వేసుకొని కుర్చీలోనే కూర్చోగలం. కిందన ఏదైనా పడింది అనుకోండి ఒంగొని తీయడానికి చాలా కష్టం. కానీ ఓకినావాలో 99 ఏళ్ల ముసలాడు కిందనే కూర్చొని తన పనులన్నీ చేసుకుంటాడు. కింద మటన్ వేసుకొని భూమికి తన బుర్రని ఇలా ఆంచగలడు. మనం చేయగలమా? చేయలేం. రోజంతా కిందనే కూర్చొని పని చేయడం వల్ల తనకి ఏం కావాలన్నా కింద నుంచి లెగిసి వెళ్తాడు. అంటే రోజుకి 30 సార్లైనా కింద నుంచి పైకి, కింద నుంచి పైకి లెగుస్తాడు. అంటే ఏంటి? జిమ్‌లో మనం చేసే స్క్వాట్స్ ఎక్సర్సైజ్. ఇంట్లో ఫర్నిచర్ అంతా వేసుకొని హాయిగా లేజీగా కూర్చుంటాం. జిమ్‌లకెళ్ళి స్క్వాట్స్ చేస్తాం. అదే డబుల్ వర్క్. సో, ఇది చూసిన తర్వాత నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను. నేను ఓన్ హౌస్ కట్టించుకుంటే అందులో గెస్ట్‌లకి మాత్రం సోఫాలు పెడతాను. లేదంటే మా ఇంటికి రావడం మానేస్తారు. నేను మాత్రం ఒక సెపరేట్ లివింగ్ రూమ్ పెట్టుకొని కిందనే మొత్తం సిట్టింగ్ ఏరియా అరేంజ్‌మెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను కుషన్స్ తోటి. ఏదంటే కిందనే కూర్చుంటాం. కిందనే కూర్చొని మనకి వాటర్ కావాలన్నా, రిమోట్ కావాలన్నా, ఏం కావాలన్నా, ఫ్యాన్ స్విచ్ చేయాలన్నా 10 సార్లు లెగుస్తాం. రోజంతటికి 30-40 సార్లైనా లెగుస్తాం అనమాట. సో, అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఏంటి? కింద లోవర్ బాడీ కడుపు దగ్గర నుంచి కింద బాడీ మొత్తం మన యాబ్స్, మన కోర్, అలాగే కిందన కాళ్ళు, మన లెగ్స్, మన నడుం ఇదంతా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. కింద నుంచి కూర్చొని లెగడం వల్ల మనకి స్ట్రెంగ్తెన్ చేస్తుంది మన బాడీని. దీనివల్ల మన బాడీ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఇది కూడా మనం 100 ఏళ్ళు బతకడానికి కాంట్రిబ్యూట్ చేస్తది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ముసలాళ్ళందరిని చూసుకుంటే సగం మంది ముసలాళ్ళు రోడ్డు మీద అలా నడుచుకుంటూ కింద పడిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు? బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. సంవత్సరాల తరబడి సోఫాల మీద, బెడ్ల మీద కూర్చొని వాళ్ళ కింద బాడీ మొత్తం బ్యాలెన్స్ తప్పి సరిగా నడవలేరనమాట సపోర్ట్ లేకుండా. కానీ 94, 95 దాటిన ముసలాళ్ళు ఈ ఊర్లో కిందన కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉండి వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేకుండా వాళ్ళు హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో, వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలడం గానీ, వాళ్ళకి ఎలాంటి జరగడం గానీ జరగకుండా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరి ఇళ్లల్లో కూడా గార్డెన్ ఉంటది. సో, దాంట్లో వాళ్ళు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి విత్తనాలు చల్లడం, వాటరింగ్ చేయడం, మట్టి తవ్వడం. సో, ఈ పనంతా వీళ్ళు పర్ డే ఎలాగైనా 1 గంట లేదా 2 గంటలైనా గార్డెన్‌లో పనిచేస్తారు. అందులో వాళ్ళకి మంచి మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ పండించుకొని తింటారు. సో, మన బాడీకి ఏంటంటే మనం ఒక రోజంతా కూర్చొని కంప్యూటర్ ముందో దేని ముందో ఒక్కసారిగా జిమ్‌కెళ్ళి 1 గంట గెంతేస్తే పైకి కిందకి మనం చాలా హెల్తీగా ఉంటాం అని అనుకుంటాం డైలీ జిమ్‌కెళ్తే. సో, కానీ కాదు. యాక్చువల్‌గా మన బాడీకి ఏంటంటే రోజంతా కొంచెం కొంచెంగా కదలాలి. కొంచెం కొంచెంగా స్లో మూవ్‌మెంట్ ఇస్తే మన బాడీకి అది లాంగ్ టర్మ్‌లో హెల్తీగా ఉంటది. అంతేగాని మనం రోజంతా కూర్చొనుండి ఎల్లో గంట హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసి వచ్చేసానంటే అది సరిపోదనమాట. సో, వీళ్ళందరూ కూడా చేసేదేంటంటే వీళ్ళు రోజంతా కొంచెం కొంచెంగా మూవ్‌మెంట్ ఇస్తారు బాడీని. ఒకేసారి మూవ్‌మెంట్ ఇచ్చేయకుండా. సో, అది కూడా వాళ్ళకి 100 ఏళ్ళు బతకడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాతది కరాటే. ఇక్కడ వాళ్ళు జిమ్‌లవి కాకుండా కరాటేని ఎక్కువగా చేస్తారు. 90 ఏళ్ల ముసలాడు కూడా కరాటే చాలా బాగా చేస్తాడు. సో, దీనివల్ల లాభాలేంటంటే మన బోన్స్, మన బాడీ, మన మైండ్
మొత్తం స్ట్రెంగ్తెన్ అవుతది. చాలా మంది అనుకుంటాం కరాటే అనేది చిన్న పిల్లలే చేస్తారు. ఈ ఏజ్‌లో కరాటే ఏంటి అని చాలా మంది అనుకుంటాం. కానీ కాదు. కరాటే చేయడానికి ఏజ్‌తో సంబంధం లేదు. మీరు ఏ ఏజ్ అయినా ముసలి వాళ్ళైనా 60 ఏళ్ల ముసలాడైనా వెళ్లి కరాటేలో జాయిన్ అవ్వచ్చు. ఇది మన బాడీని స్ట్రెంగ్త్ చేస్తుంది. మనకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది. అలాగే డిసిప్లిన్ వల్ల మన మైండ్ ఫోకస్ పెరిగి మన గోల్స్‌ని మనకి రీచ్ అయ్యేలా చేస్తుంది. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. సో మైండ్ పరంగా, బాడీ పరంగా కూడా కరాటే చాలా ఇంపార్టెంట్. అండ్ 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తర్వాత పాయింట్ ఇకిగాయ్. జపాన్‌లో ఇకిగాయ్ అంటే మనం దేనికోసం పుట్టాం? మన బ్రతుకు దేనికోసం ఉంది? మనకొక పర్పస్ ఉండాలి. ఆ పర్పసే మన ప్యాషన్. అంటే పొద్దున్న మనం లెగిసి బెడ్ మీద నుంచి ఆనందంగా లెగడానికి మనకొక రీజన్ ఉండాలి. ఆ రీజనే మన ప్యాషన్. అది ఉంటే మనం ఆనందంగా ఉంటాం రోజంతా ఆ పని చేయడానికి. సో ఏదో జీవోత్సవంలాగా ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ, ఇష్టం లేని లైఫ్ పార్ట్నర్‌తో జీవితం గడుపుతూ ఇలా కాకుండా మనకంటూ ఒక ప్యాషన్ ఉండాలి. మన మైండ్‌ని మనం ఎప్పుడూ ఎంగేజ్ చేసుకోవాలి. మన బాడీని ఎప్పుడూ మూవ్‌మెంట్‌లో ఉండాలి. సో ఈ జపాన్‌లో వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా నమ్ముతారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకంటూ ఒక ఇకిగాయ్ ఉంటుంది. దాన్ని వాళ్ళు వదలకుండా పట్టుకుంటారు. సో ఇది మన మైండ్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, మనం 100 ఏళ్లు హాయిగా బతకడానికి కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్ కొండలు. ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా జపాన్‌లో ఒకినావాలో వాళ్ళు చేసినవి. సో ఇప్పుడు వేరే ఏరియాస్ కోసం చెప్పాను కదా! ఇటలీలో సార్డినియా. ఇదేంటంటే జపాన్ లాగా ఐలాండ్ కాదు. ఇది ఒక కొండల ప్రదేశం అన్నమాట. సో ఇక్కడ మనుషులు ఎందుకు 100 ఏళ్లు బతుకుతున్నారు అని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళ ఊరు అనేది కొండ మీద ఉంటది. సో వీళ్ళకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటది. సో వీళ్ళు స్కూల్‌కెళ్ళాలన్నా, షాప్‌కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా వీళ్ళు కొండ మీద నుంచి నడుచుకుంటూ కిందకి రావాలి. మళ్ళీ అలాగే నడుచుకుంటూ పైకెక్కాలి. సో ఇలా చేయడం వల్ల ఏళ్ల తరబడి కొండలెక్కితే బాడీ స్ట్రెంగ్త్ అవ్వకపోతే ఏమవుతుంది? చాలా హెల్తీ అవుతుంది. సో ఇప్పుడు మీరందరూ అనుకుంటారు, ఇప్పుడు మేము కొండలు ఎక్కడి నుంచి ఎక్కాలి సిటీలో అని అనుకుంటారు. నేను చెప్తా. ఒకటే దారి. ఏంటంటే మీరు ఆఫీస్‌కి గాని, ఇంటికి గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లెక్కండి సరిపోతుంది. తర్వాత పాయింట్ పుల్లబెట్టిన కార్బోహైడ్రేట్స్. సో ఈ ఇటలీలో ఈ ఏరియా వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నారట. జనరల్ గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినకూడదు, హెల్త్ కి మంచిది కాదు అని అందరూ అంటారు. కానీ వీళ్ళు రివర్స్ లో ఎక్కువగా తింటారు. అయినా కూడా 100 ఏళ్ళు అలా బతుకుతున్నారు అని తెలుసుకుంటే వీళ్ళు సార్డో బ్రెడ్ అని ఎక్కువగా తింటారు. అంటే బ్రెడ్ ని ఫెర్మెంట్ చేసి పుల్లబెట్టి తింటారనమాట. సో పుల్లబెట్టిన కార్బోహైడ్రేట్స్ లో లాక్టోబాసిల్లస్ అనేది ఉంటుంది. అదే మనకి పెరుగులో ఉంటది కదా. సో సేమ్ థింగ్ మనం దోసల పిండి పుల్లబెడితే అందులో కూడా వస్తుంది. సో పుల్లబెట్టినవి తింటే హెల్త్ కి చాలా మంచిది. మన డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా చాలా మంచిది. గుడ్ బ్యాక్టీరియా అనేది లోపల ఉండేలా చేస్తుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు ఎక్కువగా హోల్ ఫుడ్స్ తింటారట. లైక్ ఏదైనా బ్రౌన్ బ్రెడ్ లాగా తింటారు. వైట్ బ్రెడ్ అలాంటివి తింటారు. అండ్ ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటారు. ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే కార్బోహైడ్రేట్స్, గుడ్ కార్బ్స్ అనేవి అంత బ్యాడ్ కాదు మన బాడీకి అని చెప్తున్నారు. సో మాంసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెంచుతుంది, క్యాన్సర్ తెప్పిస్తుంది, ఇంకా హార్ట్ డిసీజులు, రకరకాల డిసీజులు వస్తాయి. సో కాబట్టి మాంసం అనేది మీ ఫుడ్ లో మానేయమని చెప్పట్లేదు, తగ్గించండి. ఎంత వీలైతే అంతవరకు తగ్గించి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినేలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత వైన్. ఏరియాతో సంబంధం లేకుండా ఈ బ్లూ జోన్ లో ఉండే వాళ్ళందరూ కామన్ గా చేసేది వైన్ తాగడం. సో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ వైన్ తాగుతారు. ఆల్కహాల్ అనేది మంచిది కాదు, కానీ వైన్ లో కొన్ని మంచి గుణాలు అనేవి ఉన్నాయి. సో ఆనందంగా అప్పుడప్పుడు తాగితే తప్పులేదు అని కూడా చెప్తున్నారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫెయిత్ బేస్డ్ కమ్యూనిటీ. ప్రతి ఒక్క మనిషి తను ఏదో ఒక తనలాగే ఆలోచించి ఒక గ్రూప్ తో జాయిన్ అవ్వాలన్నమాట. అది రిలీజన్ అయినా అవ్వండి, లేదా హ్యుమానిటీ సర్వీస్ అయినా అవ్వండి, ఇంకేదైనా అవ్వండి. మీరు ఏం నమ్ముతారో, ఏం రిలీజన్ నమ్ముతారో, లేదా మీరు ఏం సర్వీస్ నమ్ముతారో, మీలాగే ఆలోచించే కొంతమంది కమ్యూనిటీతో మీరు జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మీరు డేస్ స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటూ, ఎంజాయ్మెంట్ చేస్తూ, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆనందంగా ఉంటే లాంగ్ టర్మ్ హెల్దీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయమన్నాను కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోయి చేసేయకండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అయినా, మ్యారేజ్ అయినా మీకు మీలాగా ఆలోచించే వాళ్ళే ఉండాలి. లేదంటే చాలా బాధపడతారు. సో మేకింగ్ ఫ్రెండ్స్, కమిటింగ్ టు ఫ్రెండ్స్, స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ ఆనందంగా ఉండేలా చేస్తాయి. మన మనసులో ఉన్నవన్నీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం, మనలాంటి వాళ్ళతో. సో ఇవన్నీ కూడా మన ఆనందమైన 100 ఏళ్ల జీవితానికి ప్రిస్క్రిప్షన్స్. హోప్ మీరు అన్ని కాకపోయినా ఇందులో కొన్నైనా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. 100 ఏళ్ళు అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇంకో వీడియోలో కలుద్దాం. బై.